ఒరేయ్, నువ్వు తాగడం మొదలుపెట్టావా? అనువును మనసారా ప్రేమించానురా, ప్రేమ లేదు. అందుకే దేవదాస్ చెప్పినట్టు మన సారాను ప్రేమిస్తున్నాను. ఈ సారా ఎవడితిరా? ఇదిగో ఇదే. ఇక నాకు పెళ్ళి కాదురా. ఒరే భార్గవ్, అదే తలుచుకొని ఎన్నిసార్లు బాధపడతావు? ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. నీకు పెళ్ళి ఎంతకాలం అయింది? 5 ఏళ్ళు. అంటే నీ కొడుకు 3 దాటి 4. నా పరిస్థితి ఏంటి? నీకు ఇంకా పెళ్ళి కాదనుకుంటున్నావా? ఇక అసలే కాదనుకుంటున్నాను. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. గర్ల్స్ అంతా వెంట పడుతున్నప్పుడు వద్దన్నావు. ఇప్పుడు నువ్వు కావాలంటే ఎలా? ఆపుతావా? మాది 4th స్టాండర్డ్ లవ్ అని చెప్తే నవ్వుతారని నేను ఎవరికీ చెప్పలేదు. ప్రేమించిన అమ్మాయి కోసం వేచి చూడడం ఎంత నరకమో నీకేం తెలుసురా? ఓ పెద్ద త్యాగం చేసి మాట్లాడుతున్నావు. పెళ్లి వయసు వచ్చే వరకు ఆగావు, అంతేగా? కాదురా, వచ్చిన సంబంధాలన్నీ చెడగొడుతుంటే ప్రపంచం మగబాయిలను ఎలా హింసిస్తుందో నీకు తెలియదు. ఇంటి దగ్గర గ్రాండ్ ఫ్యాజోగాడు, నువ్వు ఇక్కడ, ఎవడు నన్ను అర్థం చేసుకోడు. మీ తాత జోగి నువ్వు ఈ తరం యూత్ ప్రతినిధి అన్నాడా? జాతిరత్నం అనేసి ఉంటాడులే. ఛే, నీకు నా బతుకు మరీ వేలాకోలంగా ఉందిరా. హాయ్ జోగారావు గారు. విష్ణు గారు రండి, కూర్చోండి. హాయ్ అంకుల్. హాయ్. ఏరా తాత, మొత్తం మీద ఆ మధురానగర్ అమ్మాయిని కూడా కాదన్నట్టేగా? అయిపోయింది కదా. రే, ఇప్పటికీ సిల్వర్ జూబ్లీ దాటేసినట్టే. ఇక సిగ్గుపడాల్సిన పనే లేదురా. బా, దాటేశాం కదా, మనకు పెళ్లి కాదులే. బాబు, నువ్వు చిన్న పిల్లవాడు ఏం కాదు. మీరు ఓ క్లాస్ పీకండి. పెట్టండి కదా, దీన్ని ఇబ్బంది పెట్టాలని కాదు. పెద్దల మాట సర్దుమూట అన్నారు. వీడు పెద్దోడా, రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఒక మాట విను, అలా కూర్చో. నేను మా పెద్దల మాటలను లెక్క చేయలేదు. 30 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకున్నాను. మరో 2 ఏళ్ళు ఆలస్యంగా పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఎదిగారు. నేనా ఏం చేయలేను. ఇప్పుడు నేను వాళ్ళని పెద్ద చదువులు చదివించలేను. వాళ్ళ చదువులు ఆపి ఉద్యోగాలు చేయలేరు. అందుకే వీలైనంత త్వరగా మ్యారేజ్ చేసుకోవడం మంచిది. నిజమే అంకుల్, మీరు చెప్పింది అక్షరాలా నిజం.
కానీ నా సమస్య వేరు. నువ్వు పెళ్లి వద్దను, నేను రెండో పెళ్లి చేసుకుంటాను. అసలే ఇంట్లో ఆడదిట్లేదు, ఒక్కడిని పని చేసుకోలేకపోతున్నా. ఏంటి, మనకు పిల్లనిస్తారనే? మనకే అనక నీకు. మిస్టర్ జోగి, నీకు పిల్లనివ్వడానికి జనం క్యూలో ఉన్నారంటావు. ఇస్తారు. ఇంతవరకు నీతో నేను పెళ్లి చూపులకి ఎందుకు రావడం లేదో తెలుసా? నీకు పోటీ అవుతానని. అంత కాన్ఫిడెన్స్ నమ్మకమా? గీటురా ఇక్కడ. మా ఆవిడ పోయినప్పుడు మీ బాబుకి 2 ఏళ్ళు. వాడికి ఇబ్బంది అవుతుందని నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఊరుకున్నావా? ఈ వీధి చివర పంతులమ్మను, ఆ వీధి చివర సావిత్రిని, ఆలు ఊలు నాకు తెలియదనుకున్నావా? ఇప్పటికీ స్టోరీలుగా చెప్పుకుంటున్నాను. బాబు, విషయం ఇలా తేలదుగానే నీ వైపు నుంచే ఉండాలి. నేను ఏదో ఒక రోజు చరిత్ర సృష్టిస్తాను. ఏం చరిత్ర? కొంపదీశం మగవాళ్ళు పెళ్లి చేసుకుంటావేమిటి? ఒరే జోగి, చంపేస్తాను. పోరా. నాకు ఓ రోజు వస్తుంది, అప్పుడు చూపిస్తా మొగాడంటే ఏంటో. రే మగతనం అంటే ఈ తరం వారికి ఏం తెలుసురా? అంటే కనిపించిన ఆడపిల్ల వెంట పడాలంటావు. కాదు, వెంటపడిన ఆడపిల్లల్ని ప్రేమగా చూసుకోవాలి. బాబోయ్, నువ్వు ఎప్పుడు వీధుల్లోకి వచ్చి ఇలా మాట్లాడకే. ఏ ఏమన్నా గర్ల్స్ మా యూత్ని ఎవరిని పెళ్లి చేసుకోరు. నీకో నమస్కారం రా బాబు. వాడు గ్రాండ్ బాజో కాదు, నా పాలిట ఇంజన్ జో. ఈ ఇంజన్ జో ఎవడరా? ఆ మాత్రం తెలియదా నీకు? ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటే పెళ్ళెందుకు చేసుకుంటానరా? మార్క్ ట్వైన్ చిన్నపిల్లల కథల్లో పెద్ద విలన్. నీకంత నాలెడ్జ్ ఉంటే ఆడపిల్లలు ఎవరు పెళ్లి చేసుకుంటారా? పుట్టామా, పెరిగామా, లైన్లో పెట్టి పెళ్లి చేసుకున్నామా అన్నట్టు ఉండాలి. చ, నీకు అసలు ఎలా చెప్పాలరా? పీటల మీదకి వచ్చిన పెళ్ళి ఆగిపోతుంది, అదిరా నా ఏడుపు. అసలు ఆమె నిన్ను నిజంగానే ప్రేమించిందా లేదా? ఎందుకు చీకొడుతుంది? అది చెప్పు అసలు ఫస్ట్. నీ ప్రేమ మహాభారతం. అబోయ్, శిష్య, జాగ్రత్తగా విను. వీలైతే వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకో. పేరు రాణి. 4 సంవత్సరాలకే ప్రెగ్నెంట్ అయింది. 4 ఏళ్ళకేనా? అవును, కలియుగం కదా. పుట్టిన బిడ్డ బరువు 25 కేజీలు. 25? పుట్టిన 2 గంటలకే నడవడం మొదలుపెట్టింది. 25 రోజులకే 50 కేజీల బరువుకు పెరిగింది. 50 కేజీల బిడ్డ అంత త్వరగానా? బిడ్డ కాదు, ఆవు పడ్డ. ఏహే, ఆవు కదా. మరి ప్రేమ పేరుతో ఆవుగడ్డి వ్యాసం చెప్తే బోరు కొడుతుందని కొంచెం మార్చి ఆవు పడ్డ కథ చెప్పాను. చి, నీ ప్రేమతో పెట్టుకుంటే టైం బొక్క. అయినా చిరాకు పడాల్సింది నేను రా. మాది 4th స్టాండర్డ్ లవ్ అని నీకు ముందే చెప్పాను. దానికేం కథలు ఉంటాయి? పాపం అప్పటికే ఆలస్యం అయిపోయింది అనుకుంటా. అవును, అందుకేనేమో ప్రతి గాడిద కాల్లో పట్టుకోవాల్సి వస్తుంది. మార్నింగ్ బాస్. అను, నువ్వేంటి ఇక్కడ? అను ఏంటి? అను గారు. ఓ, ఓకే. ఆ మాత్రం మర్యాద తెలీదా? నేను నీ బాస్ని రా.
మర్యాద సలాం కరో. బాసుండ్రా సలాం కరోనా. సరే, చేతులు పట్టుకుని పెట్టాలా, కాళ్ళు పట్టుకుని పెట్టాలా? వద్దురా బాబోయ్, చిన్నప్పుడే సగం ఇడియట్వి. లెక్కేసుకో, ఇప్పుడు ఫుల్. అవును, నిజంగా సర్ప్రైజ్. నువ్వేంటి ఇక్కడ? తప్పు చేశానంటావా? వెళ్ళిపోనా? ఆగు, అదే పెంకితనం. నువ్వేం మారలేదు. నీ అడ్రస్ కోసం ఎంత వెతికాను. ఎక్కడున్నావు ఇంతకాలం? ఓ కాల్ చేయొచ్చుగా. షాక్ ఇద్దామని అవాక్కయ్యావా? అయ్యాను. తీరం దాటిన తుఫాను విసిరిన టైట్ దెబ్బ తగిలినట్టుంది. ఓ అబ్బో, ఏం మార్పు! 2 కళ్ళు సరిపోవడం లేదు. ఓ బ్యూటిఫుల్. 100కు 200 మార్కులు. ఓ మర్చిపోయాను, ఇప్పుడు నేను సిగ్గుపడాలన్నమాట. నీకు అలాంటిదే ఉండదు, కానీ నేనే అడ్జస్ట్ అయిపోతానులే. 10 ఏళ్ల క్రితం పిలక జుట్టుతో ఎలకలా ఉండేదానివి. ఓర్ని, చిన్నప్పుడులాగానే అమ్మాయిల జుట్టుపట్టి లాగడం మానలేదన్నమాట. ఆ రోజులే వేరు. ఏంటట? ఇప్పుడు లాగాలన్నా జానడి జుట్టు ఎవరికుంది చెప్పు? కళ్ళు దొబ్బేశాయా? నా జుట్టు చూడు. చాలా కాలానికి దొరికావు. మెంటల్ గాడివి. స్టిల్ యూ బ్యాడ్ బాయ్ అండ్ స్టూపిడ్. అరే, ఇంతసేపు అయింది, నాకు పెళ్ళి అయిందా లేదా అని అడిగావా? ఎందుకు తెలుసుకోవాలి? నా కోసం వెతుక్కుంటూ వస్తావని నాకు తెలుసులే. అంత నమ్మకమా? మరి 4th స్టాండర్డ్ లవ్ పునాది గట్టిగానే ఉంటుంది. నీ నమ్మకం ఏంటో చెప్పు. నీ ఇలాంటి వెధవని ప్రపంచంలో ఏ అమ్మాయి ఇష్టపడదు. ఇలాంటి డ్యామేజింగ్ మాటలు మా గ్రాండ్ జోగాడు రోజుకు 4 సార్లు అంటూనే ఉంటాడు. ఇంతకీ జోగారావు గారు బాగున్నారా? నేను చచ్చేలా ఉన్నాను. ముత్తాత అనిపించుకోకుండా పోయేలా లేడు. నేను వచ్చిన సంబంధాలన్నీ చెడగొడుతున్నానని ఎవడో మగాడికి కట్టబెట్టేలా ఉన్నాడు. సరిపోయిందిరా మీ ఇద్దరికి. నీకు వేళాకోళంగానే ఉంటుందిలే. ఇంతకీ మా గ్రాండ్ పా జోను ముత్తాతను ఎప్పుడు చేస్తావో ఆ విషయం చెప్పు. నువ్వు నన్ను పెళ్ళెప్పుడు చేసుకుంటావో చెప్పు. ఇంకే మొదలు పెడదాం. ఓ, నేను ఐ లవ్ యూ చెప్పాలన్నమాట. అను డార్లింగ్, ఐ లవ్ యూ. ఇప్పుడు నేను మళ్ళీ సిగ్గుపడాలన్నమాట. వద్దులే, ఒకసారి చూడలేక చచ్చాను. మళ్ళీనా? సరే అయితే నేను చెబుతాను. ఐ లవ్ యూరా పొట్టేదవా. నేనా? 6 అడుగుల ఆజానుబాహుడిని. అప్పుడు స్కూల్లో అంతా అలాగే కదా పిలిచేవారు. వద్దులే, ఆఫీసులో స్టాఫ్ ఉంటే ఖాయం చేసేస్తారు. అయినా నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోకపోవడమే బెటర్. సారీ, వస్తానే. ఎక్కడికి రా వెళ్ళేది? నేను అంత దూరం నుంచి వస్తే? నా కోసం వచ్చావా? నిజమే. నిజమేరా. కాదులే, నీకోసమైతే అస్సలు కాదు. బాధపడుతున్నావా? ఏదో సరదాగా అన్నాను. నీకు సరదాగానే ఉంటుంది. చూడగానే ఎందుకు వచ్చావన్నావు చూడు, అయిపోయింది. అప్పుడే నా గుండెల్లో కత్తి గుచ్చినట్టు అయింది. మనసు ముక్కలైపోయింది. నువ్వు నన్ను మర్చిపోయావు. అంత దూరం నుంచి వచ్చాను కదా, నాదే పొరపాటు. పిచ్చి మొద్దు, నువ్వెక్కడున్నావో ఇంతకాలం తెలియదు. మీ అక్క బావలతో ఉంటావని నాకేం తెలుసు? కనీసం ప్రయత్నించావా? ప్రతి క్షణం నువ్వే గుర్తొచ్చేవాడివి తెలుసా. మామిడి చెట్టు కింద నించొని ఒరే అని పిలిచేదాన్ని. కొమ్మల మధ్య కనిపించేవాడివే కాదు. బతుకమ్మ సద్దుల్లో
పోకిరి గుంపులో ఆశగా వెతికి చూసేదాన్ని, కనిపించేవాడివి కాదు. బడి ముందు కాపలా కాస్తున్నట్టు నించునేదాన్ని, నడిచొస్తున్నట్టే ఉండేది, కానీ నువ్వు ఉండవు. లేదురా, ఈ అనుని నువ్వు మర్చిపోయావు. నీ అడ్రస్ తెలియక నేను రాలేకపోయాను, తెలిసి నువ్వు వచ్చావు అంతేగా. ఇదిగో ఎదురుగానే ఉన్నాను. ఒక్క క్షణం కూడా నీకు గుర్తుకు రాలేదా? అసలు నేనంటే నీకు ఇష్టమే లేదు. లేకపోతే ఎందుకంటావు ఎందుకు వచ్చావని? అసలు నేనంటే నీకు ఇష్టమే లేదు. ఆ మాటే చెప్పు, చెప్పి వెళ్ళిపో. నేను వెళ్ళిపోతాను. నీకు మామూలుగా చెబితే చాలదు. ఛే వేదవా, వదులు. ఎవరైనా చూస్తారని భయం కూడా లేదు. నేను నీ బాస్ని, నేను ఆర్డర్ వేస్తాను, నువ్వు పాటించాలి. ఇప్పుడు చెప్పు, వెళ్ళిపోతాను. మీ జోతాతకి చెప్పు ముత్తాత అవడానికి రెడీగా ఉండమని. యా, నాకు పెళ్ళవుతోంది. అప్పుడే అరవకు. రవకు అన్నప్పుడే నా మనసు ఏదో కీడు శంకించిందిరా. ఇప్పుడు ఏమైందిరా? తాజ్మహల్ చేజారిపోయినట్టుందిరా. నా మొహం చూపించొద్దని చెప్పి వెళ్ళిపోయింది. ఎందుకలా? చెప్పానుగా, నాకు పెళ్లి రాతలేదు. నేను మాట్లాడినా అనుష్కతో? ఏం మాట్లాడతావురా? వారం రోజులు లీవ్ పెట్టి వెళ్ళిపోయింది. ఇద్దరం వదిలింది అనుకోవచ్చుగా. నీ దగ్గరికి వచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ. కోపం తెచ్చుకోకరా. అయినా ఈ వయసులో షర్టు మార్చినంత ఈజీగా గర్ల్ ఫ్రెండ్స్ని మార్చడానికి నీది టీనేజ్ కూడా కాదు. మంట పెట్టి మందు రాయడం అంటే ఇదేరా? అనుని నేను నిజంగానే ప్రేమించాను రా. నీ ప్రేమ కథ చెప్పావు సరే, ఎక్కడ చెడగొట్టుకున్నావో చెప్పు. నేను చెడగొట్టుకున్నానా? నా మీద అంత నమ్మకమా? లవ్లో కానీ లైఫ్లో కానీ అమ్మాయిలు తప్పేం ఉండదు, తప్పంతా అబ్బాయిలదే. పెళ్ళైనంత వరకు నోరు మూసుకొని ఉండాల్సిందే. నీ తత్వం బోధపడింది కానీ నా తప్పేం లేదు. మరి తేడా ఎక్కడ కొట్టింది? మా ఊరి ఇంటి అడ్రస్తో అను వాళ్ళ అక్క బావలకు మెసేజ్ పెట్టాను. అది నేను చేసిన పొరపాటు. గంటలోనే అను అక్క బావల నుంచి మెసేజ్ వచ్చింది. ఏంట్రా మెసేజు? చూడు. మరోసారి మా అమ్మాయి అనుష్క మాటెత్తినా ఆమెతో మాట్లాడినా కాలు విరిచేస్తాను. ఏంట్రా ఇది? ఎంత దారుణంగా ఉందేంట్రా ఇది? అలావి కానీ కట్నాలు కానీ అడిగావా ఏంటి? కాదురా, అనును వాళ్ళ అక్క బావాలే పెంచారు. పెళ్లి ఖర్చంతా నేనే పెట్టుకుంటానని కూడా చెప్పాను. మరి పెళ్ళవ్వగానే రోడ్డు మీద వదిలేస్తా అన్నావా ఏంటి? కాదురా బాబు, మా ఇంటి అడ్రస్ మెసేజ్ పెట్టాను, అదే నా కొంప ముంచింది. అదే కొంప ముంచిందా? ఏంటా మెసేజు? నాకు పంపించు. విను. మహారాజశ్రీ వేణుగారికి ఈ కింది సూచనలు పాటిస్తే ఏ ఇబ్బంది లేకుండా తమరు మా గ్రామానికి, అదే మా ఇంటికి చేరుకోవచ్చును. తెలుగు ఇంగ్లీషు ఇలాగే ఏడుస్తుంది. పోనీలే ఏదో ఒకటి. సూర్యాపేటలో బస్సు దిగిన తర్వాత ఓవర్ బ్రిడ్జి కిందికి రావాలి. మరిపడి బంగ్లాకు వెళ్ళే రోడ్లో సరిగమ వైన్ షాప్ దగ్గర వెయిట్ చేయండి. నేను మా ఫ్రెండ్స్ వైన్ షాప్ దగ్గరే కాలక్షేపం చేస్తాం. 7 సీటర్ ఆటోలు కూడా దొరుకుతాయి. ఎల్లమ్మ వైన్ షాప్ జంక్షన్లో దించమని చెప్పండి. తర్వాత మధ్యలో కల్పన బార్ అండ్ రెస్టారెంట్ అన్న బోర్డు దగ్గర చిన్న ఊరు ఉంటుంది. కొద్ది దూరంలో కల్పన బార్ కనిపిస్తుంది. దాని అరుగుల మీద మా బాబాయి ఆయన ఫ్రెండ్స్ కూర్చుని ఉంటారు. అక్కడ మా బాబాయ్ లేకపోతే తిన్నగా ముందుకు వస్తే చిన్న రేకుల షెడ్లో బెల్ట్ షాప్ ఉంటుంది. ఏంట్రా ఎంత దారుణంగా ఉంది? ఏం మెసేజ్ రా ఇది? ఏరా, తప్పేమైనా ఉందంటావా? తప్పా తప్పున్నారా? ఇది అడ్రసా? నువ్వు రోజు మందు తాగే వైన్ షాప్ లిస్టా? ఈ మెసేజ్ విన్న ఎవడైనా సరే
నువ్వు పచ్చి తాగుబోతు అనుకుంటాడు. నిజంగా తాగుబోతు అయినా కూడా బుద్ధున్న సన్నాసి ఎవడు ఇలా మెసేజ్ పెట్టడు. ఈ మెసేజ్ చదివిన తర్వాత ఇంగిత జ్ఞానం ఉన్న ఏ యదవా పిల్లనివ్వడు. అరే అడ్రస్ చెప్పడానికి ల్యాండ్ మార్క్ గుడో బడో చెప్పుకుంటారు కానీ ఈ వైన్ షాపులు కూడా ఏంట్రా? నా రాత బాగోలేదు అంతే. తాగడం ఏమైనా మొదలు పెట్టావా ఏంట్రా? చాచా, తాగడం మా వంశంలోనే లేదురా. తిప్పులతో కడిగే వంశం మాది. విస్కీ సారాలు కాదురా, నువ్వు మనసారా ప్రేమించారు. అయినా ఏదో నా పొరపాటు వల్ల మిస్అండర్స్టాండింగ్ అయినట్టుంది. అనువును మనసారా ప్రేమించాను. అను లేకపోతే నేను లేను. తను కాదంటే నాకు ఆత్మహత్య. అంత చచ్చేంత ప్రేమించావా? ఒరే, మా ఊరి నుంచి నేను ఒక్కడినే రాలేదురా. నా అను కూడా నాతో వచ్చింది. మా నాన్న చనిపోయినప్పుడు మూగగా ఏడుస్తున్న నన్ను మనసు మూలల్లో ఉన్న అనుయే ఓదార్చిందిరా. నేను 10th పాస్ అయినప్పుడు కూడా ఆనందంగా అనువుకే చెప్పుకున్నాను. మంచిలోనూ చెడులోనూ అను నాతోనే ఉంది. దీన్ని ప్రేమంటారో ఏమంటారో తెలియదు. చచా, నేను సరదాగా అన్నాను రా. నీ గురించి నాకు తెలీదా? నా ప్రాణం అడ్డు వేసైనా సరే నీ పిల్ల నేను చేస్తాను. ఈలోగా నువ్వు మాత్రం యాగాయిత్యం చేసుకోకు. భార్గవ్ గురించి మాట్లాడడానికి వచ్చానమ్మా. చెప్పన్నా. సిస్టర్, నిజమే చెప్తున్నా. భార్గవ్ లాంటి వాడు ఈ జనరేషన్లో ఉండడు. వాడిని చేసుకునే అమ్మాయి అదృష్టవంతురాలని నా నమ్మకం. లేకపోతే 8వ తరగతి వచ్చేసరికి ప్రేమలు, గర్ల్ ఫ్రెండ్స్తో వ్యవహారాలు ముదిరిపోయి ఈ రోజుల్లో 25 ఏళ్ళు వచ్చినా భార్గవ్కి ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. 4th స్టాండర్డ్ లవ్ని నమ్ముకొని మీకోసం ఎదురు చూస్తున్నాడు. పొరపాటును కూడా పార్టీలకు వెళ్ళడు. అన్నిటి మించి నాకు తెలిసి ఏనాడు బీరు కూడా పొంగించిన పాపానికి పోలేదు. పైగా గర్ల్ ఫ్రెండ్స్ లేనందువల్ల బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరిగింది. ఈ బాడీ కూడా పెరిగింది, కానీ బుద్ధి మాత్రం పెరగలేదు. చెప్పేది వినమ్మా. 25 ఏళ్లకు జ్ఞానదంతాలు వచ్చినట్టుగా ఇప్పుడిప్పుడే వాడు లోక నైజం తెలుసుకుంటున్నాడు. నా ఫ్రెండ్స్ చాలామంది అమ్మాయిలతో వయసుకు రాకముందే చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు, ప్రేమ పిల్లలు చేసుకున్నారు. అన్న విడాకులు కూడా తీసుకుంటున్నారు. ఎస్, బాగా చెప్పావమ్మా. కానీ నాకు ఈరోజు పెళ్లి చేసుకొని రేపు విడాకులు ఇచ్చే ఆలోచన లేదు. అన్నయ్య, భార్గవ్ మంచివాడని నమ్మి మోసపోయాను. ఇప్పుడు వాడు పచ్చి తాగుబోతని తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. అవును, వాడు కూడా చాలా బాధపడుతున్నాడు. ఎందుకు? పెళ్ళైతే తాగడం మానేయాల్సి వస్తుందనా? తెలివైన వాడు అలా ఎందుకమ్మా ఆలోచిస్తాడు? అంటే పెళ్ళయ్య కూడా మందు మానాడా? చచ్చా, అలా కాదమ్మా. అసలు వాడికి అలాంటి అలవాట్లు ఏవీ లేవమ్మా. ఎందుకుండా? వీడి ఇంట్లో ఊర్లో అందరూ తాగుబోతులే. వీడికి ఏమాత్రం ఉద్యోగం లేకపోతే ఊర్లో ఏ వైన్ షాప్లోనో కళ్ళు కాంపౌండ్లోనో పడి డొర్లేవాడు కదా. చూడు, ప్రతి మాటలోనూ మందు కంపే. అడ్రస్ ఎలా ఇచ్చాడో. మళ్ళీ డీటెయిల్గా చెబుతున్నాను. సూర్యాపేట చేరుకోవడం ఆలస్యమై చీకటి పడిపోతే మా ఊరి బెల్ట్ షాపులకు మందు సప్లై చేసే ఆటో వస్తుంది. అది ఎక్కితే నేరుగా మా ఇంటి దగ్గరికి తీసుకొస్తారు. చెప్పానుగా, మా ఇంటిపై పెద్ద కింగ్ ఫిషర్ ఫ్లెక్సీ ఉంటుంది. ఇది వాడు పెళ్లి కోసం మా వాళ్ళకు పంపిన జాతకం. అమ్మా, వాడి గురించి నాకు 6 ఏళ్ళుగా తెలుసు. అన్నయ్య, వాడు నాకు ఇంకా ముందే తెలుసు. వాడికి అబద్ధం ఆడటం రాదు. మామిడికాయలు దొంగతనం చేస్తే చేశాననే చెప్పేవాడు. అమ్మాయిల పిలకలు లాగి అదే విషయం గర్వంగా చెప్పి తిట్లు తినేవాడు. వాడు ఫుల్గా తాగి ఈ మెసేజ్ పెట్టుంటాడని నా నమ్మకం. చెల్లెమ్మ, నీ నిర్ణయం వెనకాత ఎంత సెంటిమెంటల్ ఫ్లాష్ బ్యాక్ ఉందని నాకు తెలియదు. ఓ పని చేద్దాం, కొద్ది రోజులు వాడికి అవకాశం ఇద్దాం. అప్పుడు వాస్తవం ఏంటో నీకే తెలుస్తుంది. నేను ఈ ఈడియట్ని చేసుకోవడానికి రెడీ అయినా మా అక్క బావలు మాత్రం ఒప్పుకోరు.
అమ్మా, నేను చెప్పిన మాట విను. విననన్నయ్య వినను. నా పరిస్థితి అర్థం చేసుకో. అక్క బావల ముందు తలెత్తుకోలేకపోతున్నాను. ఒక్క అవకాశం ఇవ్వు, అక్కా బావులతో కూడా నేను మాట్లాడతాను. సరే, నీ ఇష్టం. నమస్కారం సార్. మీరేనా ఫోన్ చేసింది? అవును సార్, నేనే భార్గవ్ వాళ్ళ ఫ్రెండ్ చందును. మీకు బాగా తాగడం అలవాటు ఉందా? లేదు సార్. అదేం ప్రశ్న? మీరు నోరు మూసుకోండి, నేను మాట్లాడతాను. అమ్మా, మా అమ్మాయిని పేక పిసికి రోడ్డు మీద పడేస్తానేమో కానీ అలాంటి తాగుబోతి అదొకటి ఇచ్చి పెళ్లి చేయి. కడుపులో పెట్టుకొని పెంచాం బాబు, దాని బతికేం కావాలి? దాని బతుకు సరే, మన బ్రతుకేంటి? ఆ విషయం మాట్లాడండి. వాడెంతో బాధపడుతున్నాడు సార్. మన్నుతో పెళ్లి కాకపోతే చస్తా అంటున్నాడు. ఈ మెసేజ్ వినండి. రాయబారానికి ఎందుకు వచ్చామా అనుకుంటారు. కుడివైపు చూస్తే చిన్న వైన్ షాపు. అది మా ఫ్రెండ్ చిన్నగాడిదే. అక్కడ మా నాన్న ఊరి పెద్దలతో కలిసి కూర్చుని ఉంటాడు. ఎడమవైపు వైట్ కలర్తో కనిపించే 2 బిల్డింగులలో పెద్ద బిల్డింగే మా ఇల్లు. ఇంటిపై పెద్ద కింగ్ ఫిషర్ ఫ్లెక్సీ ఉంటుంది. చెప్పు, నువ్వైతే నీ చెల్లినిచ్చి పెళ్లి చేసావా? చస్తే చావని. తెలిసి తెలిసి నా బిడ్డ గొంతు కొయ్యను, వాడే గొంతు కోసుకొని. మిమ్మల్ని మాట్లాడొద్దన్నానా? వాడు గొంతు కోసుకుంటే అది మన ఇంటి మీదకి వస్తుంది. తాగుబోతి అదవా, ఏదైనా చేస్తాడు. నీకు విషయం అర్థం కావడం లేదు. నేను మాట్లాడుతున్నానుగా. బాబు, ఆవిడ మాటలు పట్టించుకోకు. వాడికి మా పిల్లనిచ్చే ప్రసక్తే లేదు. ముందే ఆ మాట చెప్పాలి. మీరే మాట్లాడండి, మీరే తగలబడండి. అక్కడ నేనెందుకు? ఆ తాగుబోతు మాత్రం మా చెల్లినిచ్చే ప్రసక్తే లేదు. సార్, మేడం, నాకైతే ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఒకే అభిప్రాయాన్ని మీరిద్దరూ ఎంత చక్కగా చెప్పడం నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. మీ ఇద్దరిని చూస్తుంటే అర్ధనారీశ్వరులా కనిపిస్తున్నారు. ఏదో మరీ పొగడేస్తున్నా బాబు. మీ బుర్ర మరీ పాత ట్యూబ్లైట్. మీరు నోరు మూసుకోండి, తిడుతున్నారు అక్కడ. నిజంగా నా ఫ్రెండ్ అలాంటి వాడైతే నేను ఇక్కడి వరకు వచ్చేవాడినే కాదు. మీకు తెలుసు, ఈ రోజుల్లో అడుగడుగున వైన్ షాపులు, బెంట షాపులే కనిపిస్తున్నాయి. గతంలో మా ఇల్లు ఎక్కడా అంటే గుడి దగ్గర, బడి దగ్గర అని చెప్పేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. గుడి బడి లేకుండా వైన్ షాపులు మాత్రం ఉంటున్నాయి. పొద్దున్నే లేచి మొహం కడుక్కోవడానికి నీళ్లు దొరకవు, కానీ మందు మాత్రం దొరుకుతుంది. అందుకే యూత్ నాశనం అయిపోతున్నారు. మందు ప్రభావం నుంచి తప్పించుకోగలిగిన వాడు ఎవడూ లేడు. కానీ నా ఫ్రెండ్ భార్గవ్ గంజావనంలో తులసి మొక్కలాగా. ఆపు, నీ ఫ్రెండ్ కుక్క. ఆ కుక్క సంగతి ఏంటో చూడు. కూర్చో. సార్, ఎక్కువ మాట్లాడుతున్నా అనుకోకండి. నిన్ను కాదయ్యా, ఆ కుక్క ఏదో ఇబ్బందిగా ఉన్నట్టుంది. నీ ఫ్రెండ్ తాగుబోతు కాదంటావు, నమ్మడం ఎలా? చెప్పాను కదా ఈ పెళ్లి కుదరదని. ఇంకా మాటలేంటి? నిజమేనమ్మా, వాడి ప్రేమ నిజం. వాడికి తాగడం అలవాట్లేదన్న మాట నిజం. ఒట్టు ఎవరి మీద ఏమంటారు? ఫాదర్ ప్రామిస్, మదర్ ప్రామిస్, మా బాబు మీద చెప్పండి. అబ్బబ్బే, ఈ ఒట్టులు నేను నమ్మనయ్యా. నేను నమ్ముతాను. మీరు మీ వైఫ్ మీద ఒట్టి వేయలేరు కాబట్టి మీ మాట నిజమని నేను నమ్ముతున్నాను. ఆలోచించే మాట్లాడుతున్నావా? అనుభవంతో చెప్తున్నాను. అతను చెప్పేది అబద్ధం అయితే మీలాగే భార్య మీద ఒట్టేసేవారు. సరే సరే అక్క, ఆమె ఒప్పుకుందిగా, ఇంకా నాదేముంది. కానీ నేను మరొకసారి భార్గవ్ గురించి ఎంక్వైరీ చేస్తాను. చెప్పానుగా, ఈ ఇంట్లో అనుష్క కన్న కూతురులా పెరిగింది. ఓకే సార్, ఆ మాట అన్నారు చాలు. ఇన్ని ఎంక్వైరీలన్నీ చేయించండి, మీ ఇష్టం. అక్క, మీరు ఒక మాట చెప్పండి. ఆయన చెప్పారుగా, ఇంట్లో ఎన్ని గొడవలున్నా ఆయనదే చివరి మాట. ఎంక్వైరీ చేస్తాం. ఈ మాట నిజమైతేనే పెళ్లి. ఆ మాట అన్నారు చాలు. బాబోయ్, ఈ అర్ధనారీశ్వరులు మెదడు పాడు చేసేశారు. నో చెప్పడానికి ఇంత గొడవ. పోనీ ఒకరు నో అని చెప్పి ఒకరు ఎస్ అని చెప్పారా? అది కాదు. పిచ్చోడు భార్గవ్ ఎలా వేగుతాడో ఏంటో. మనం మాత్రం మందు కొట్టాల్సిందే. ఈ హ్యాపీ మెసేజ్ భార్గవ్ గారికి చెప్పాలి. The subscriber is currently switched off.
ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. బాధలో ఉండుంటాడు. ఎలాగో వెళ్తాం కదా. అనుష్క వాళ్ళ అక్క బావ ఒప్పుకున్నారని చెప్తే హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇక వాడి జీవితం సెటిల్ అయిపోయినట్లే. లేదు, సెటిల్ చేశాం. భార్గవ్ లేడా గ్రాండ్ పా? ఒరేయ్, నువ్వు తాగడం మొదలుపెట్టావా? అనువును మనసారా ప్రేమించానురా. ప్రేమ లేదు, అందుకే దేవదాస్ చెప్పినట్టు మన సారాను ప్రేమిస్తున్నాను. ఈ సారా ఎవరిదిరా? ఇదిగో ఇదే. పెగులెక్కువైనా తగ్గేది లేదో, చుక్క వదలొద్దో. పెగులెక్కువైనా తగ్గేది లేదో, చుక్క వదలొద్దో. బార్లో దూరి భయమోదక, బార్లో దూరి భయమోదక, ముందే బ్రతుకనుకో, ముందే ఇది తెలియాలో. పెగ్గులెక్కువైనా తగ్గేది లేదో, చుక్క వదలొద్దో. చందుమామ బాటిళ్ళు తెచ్చే మందుకి కొదవేదో, చందుమామ బాటిళ్ళు తెచ్చే మందుకి కొదవేదో. లాహిరి మందు సంద్రములోన, లాహిరి మందు సంద్రములోన, పెగ్గులతో పని లేదోయ్, పెగ్గులతో పని లేదో. పెగ్గులెక్కువైనా తగ్గేది లేదో, చుక్క వదలొద్దోయ్. రేయ్, ఏం తాగడం రా ఇది? చచ్చా లే, అను పెళ్ళికి ఒప్పుకుంది. వాళ్ళ అక్క బావతో ఒప్పించి వచ్చాను. అను నా పక్కన ఉంటే ఇంకా ఏ మందో అవసరం లేదు. చందుబాబు, మంచి శుభవార్త చెప్పు. ఇకనే మన ఇంట్లో బాగా భజన తిరిగానమాట. సరే కానీ అను పెళ్ళికి ఒప్పుకోవాలంటే ఒక రూల్ పెట్టింది. రూలా? ఏంటది? ఏంటా రూలు? ఇదిగో వైన్ గ్లాస్. ఏంటి? అను పెట్టిన కండిషన్ ఇదా? అవును, నువ్వు వైన్ గ్లాస్ తీసుకొని ఫస్ట్ నైట్కి వెళ్ళాలి. అది అను కండిషన్. సరిపోయిందిరా. అసలు మందంటేనే అసహించుకుంటుంది కదా, ఇదేం ఫిట్టింగ్ రా? వైన్ గ్లాస్ రా, పాల్ గ్లాస్ కాదు. ఈ వైన్ గ్లాస్ పట్టుకెళ్ళి అనుష్కాని అడుగు. అంటే వైన్ గ్లాస్ తప్పదా? పోనీలే, అందరు అమ్మాయిలాగా మీ అమ్మా నాన్నల్ని ఈ తాతయ్యని తన్ని తగిలేయమని
చెప్పలేదు కదా. దయ తలచి అనుష్క నిన్ను పెళ్లి చేసుకుంది. పోలీ లేదా మగ పుట్టుకు పుట్టావు, తల వంచుకుని అన్ని సర్దుకుపోవాల్సిందే. ఏంటి దయదలిచిందా? మగాణ్ణి తలవంచుకుని పోవాలా? ఒరే జో, నా శుభం మాట ఏమో కానీ నీకు ఎండుకాటు పడిపోతుంది రోయ్. బాబు ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు వైన్ గ్లాసులు అయితే నాకు కూడా అదే. నేనైతే నా రెడీ అయిపోయాడ్రా బాబు. గ్రాండ్ పాజో వాటి పెళ్ళి అయింది, నీకు ఏం తెచ్చుక రే. ఆ వైన్ గ్లాస్ పట్టుకెళ్ళు, అందులో ఏ లవ్ తుఫాన్ ఉందో పెళ్ళి తేల్చుకో. అంటే వైన్ గ్లాస్ తప్పదా? బాబు ముహూర్తానికి టైం అయిపోతుంది. వెళ్ళవయ్యా వెళ్ళు. వెల్కమ్. నా నవ్య నూతన వరల్డ్లోకి స్వాగతం. వెల్కమ్ వెల్కమ్ అన్నమాట. ఇదేంటి ఏర్పాట్లు ఏం లేవు? ఈ ఏర్పాట్లన్నీ నీకోసమే. పంచి కట్టుకోలేదు. వెరీ గుడ్. ఇదేంటే శోభనం ఏర్పాట్లు ఏం లేవు? గ్లాస్ తెచ్చావు. గుడ్. మంచిగా మర్చావు. వేస్ట్ ఫెలో. వేస్ట్ ఫెలోనా? ఏంటే ఏంటే ఇది కళా నిజమా? నా కళ నిజమయ్యే మధుర క్షణం అన్నమాట కాదు, మధువ క్షణం అన్నమాట. రా రా కూర్చో. చిన్ననాటి కబుర్లు చెప్పుకుందాం రా. నువ్వు మామిడి చెట్టు ఎక్కావు, పడతావు రే. దిగు దిగు దిగు. దా పడతావు, దిగు. నా పిలక పట్టుకొని లాగావు, నేను ఈడ్చి తన్నాను. తర్వాత తర్వాత నన్ను తాగొద్దని చెప్పి నువ్వు తాగడం ఏంటే? నిన్ను తాగొద్దన్నాను, నేను తాగనని చెప్పానా? లేదు, అరవకు, నీకు పుణ్యం ఉంటుంది. ఎవరైనా వస్తే బాగుండదే. అరుస్తా, వీధిలో పడి నాట్యం చేస్తా. ఆ మాత్రం కిక్కు లేకపోతే తాగడం ఎందుకురా ఈడియట్? ఈడియటా అంటే అన్నావులే కానీ ఆపేవే, ఇంకా ఆపు. నీకు దండం పెడతాను, తాగడం ఆపేయి. ఏంటి? దండం పెడతానే, ఆపే. దండం పెడతావా? చెయ్యి, ఆ పని ముందు చెయ్యి. ఇప్పుడు పిలక ఎవరి చేతిలో ఉందిరా? ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే. అలా దారికి రా. నువ్వు నిజంగానే తాగుతావా? అప్పుడప్పుడు, వారానికి 10 రోజులు. నువ్వు? నాకు అలవాట్లేదే, నన్ను నమ్ము. నీ మీద ఒట్టు, నిజంగా నువ్వు తాగుతావా? ఆగను కానీ నువ్వు తాగొచ్చావనుకో, రోజు ఈ సీన్ రిపీట్ అవుతుంది. అమ్మా బతికించావు. నిజంగా నువ్వు తాగవు కదా? అడలి చచ్చాననుకో నేను. నువ్వు దేవదాస్ అయిపోయావని నేను హడలు చావలేదా? వారం రోజుల నరకయాతన అనుభవించాను. ఏదో కమ్యూనికేషన్ గ్యాప్. పోరా, నేనంటే నీకు ఇష్టం లేదు. వెళ్ళిపో. ఏంటి ఓ వెళ్ళిపో అంటున్నావు? వెళ్ళిపోతానులే, మాకు ఇక్కడేం పని? వెళ్ళిపోతాను. వేషాలా? నీ పిలక నా చేతుల్లో ఉంది.